హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు సోదరులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం గురించి మీకు పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఈ వీడియో. ఈ ఏడాది రైతులకు అందే 20,000 రూపాయలు ఎలా వస్తాయి, మూడో విడత ఎప్పుడు పడుతుంది, మీ పేరు లిస్టులో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే ముందుగా ఈ పథకం లెక్కలు చూద్దాం. ప్రభుత్వం ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు అన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ఇచ్చేది 6,000 రూపాయలు. ఇప్పటికే 2 విడతలుగా ఆగస్టు మరియు నవంబర్లో పడ్డాయండి. రైతులకు సహాయం అందింది. ఇప్పుడు మూడో విడత 6,000 రూపాయలు ఫిబ్రవరి 2026లో నేరుగా మీ ఖాతాలో జమ కానుంది. మీరు చూసుకున్నట్టయితే, అలాగే అర్హులు ఎవరికి వస్తుందో చూసుకున్నట్టయితే, ఈ డబ్బులు అందరికీ వస్తాయా అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఉంటుందండి. అలాగే కౌలు రైతులకు సాగు హక్కు పత్రం అంటే సిసిఆర్ కార్డ్ ఉన్న కౌలు రైతులకు కూడా ఈ సహాయం అందుతుంది. అలాగే అనర్హులు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా రాదండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా రాదు. మరియు నెలకు 10,000 పైగా పెన్షన్ పొందే వారికి కూడా ఇది వర్తించదండి. అలాగే చూసుకున్నట్టయితే దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఏ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడం చాలా సులభం అండి. మొదటగా అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత అక్కడ రిపోర్ట్స్ లేదా బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా నొక్కండి. మీకు ఏ విడత డబ్బులు వచ్చాయి, ఏ బ్యాంకులో పడ్డాయి అని వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయండి మీకు ప్రతిదీ. అలాగే డబ్బులు రాకపోతే ఏం చేయాలో చూసుకున్నట్టయితే, ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే వెంటనే ఈ 3 పనులు చేయండి. 1, మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అయ్యిందో లేదో చూసుకోండి. రెండవది ఏంటంటే, ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే దగ్గరలోని రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కేకి వెళ్ళండి. మూడవది ఏంటంటే, ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే అంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ ఏంటో చూసుకున్నట్టయితే 155-251కు కాల్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇది ఫ్రెండ్స్, రైతు సోదరులారా, ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రైతు సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు మీ తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.